శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు కొంచెము గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, అష్టమస్థానమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వల్లను కొన్ని అనవసరమైనటువంటి అపకీర్తులు నెత్తిన పడటము, మీరు ఏమీ చెయ్యకపోయినా మీరు చేసినారు అని అనిపించుకునేటువంటి ప్రయత్నాలు, లేదా మీ దగ్గరి వాళ్ళు తప్పు చేసినా మీ మీదికి రావటము, అది అనూహ్యముగా సంబంధం లేనటువంటి విషయాలు మీ మెడకు చుట్టుకోవటము, చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగటము, కొన్ని ఇబ్బందులు కావటము, మానసికమైనటువంటి ఇబ్బందులకు గురై నిర్ణయాలు ఎటూ తీసుకోలేక మౌనము వహించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును. అలాగే గురువు వ్యయములో పడినటువంటి దాని వలన భగవంతుడి యొక్క అనుగ్రహము కూడా ఒక్కొక్కసారి తక్కువ అవుతుందేమో అనుకోవచ్చును. కానీ భూముల వల్ల కానీ ధనపరముగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అవి అనుకూలంగానే ఉంటాయి. కానీ మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కానీ లేదా మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు కానీ కొంతకాలము ఏమీ మాట్లాడకుండా మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా మౌన ప్రదర్శనలో ఉండిపోవటము, తద్వారా ఎదుగుదలకు కావాల్సినటువంటి మార్గము దొరకక కొంచెము అటు ఇటు ఏమీ చెప్పలేక మీరు కూడా మౌనముగా ఉండి ఎటువంటి ప్రయత్నాలు చేయలేకపోవటము, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులే కలుగుతాయి గాక విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఏర్పడుతున్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చును, ఏమీ ఇబ్బంది ఉండదు, జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎక్కువ లాభసాటి అనేటువంటిది లేకపోయినా మామూలుగా లాభాలు పొందుతారుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుడికి ఒక్కసారి హోమము లాంటిది చేసుకుంటే మేలు జరుగుతుంది, లేదా గణపతిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.
మకర రాశి వాళ్లకు ద్వితీయంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన చాలా యోగదాయకముగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినను, ఎందుకంటే శ్వాసకోశ సంబంధమైనటువంటివి కానీ నరాలకు సంబంధించినటువంటిది కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా ఆరోగ్యపరంగా కీర్తి ప్రతిష్టలలో కానీ గుర్తింపులో కానీ మీకు పనులు కావాల్సినటువంటి చోట కానీ తప్పకుండా మీకు విజయం అనేది లభించి తీరుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది, తప్పకుండా మేలు జరుగుతుంది. ఎంత చేసుకున్న వాడికి అంత అన్నట్టుగా మీరు ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది పొందుతారు. వ్యాపారపరముగా బాగుంది, ఆలోచన పరంగా బాగుంది, యోగపరంగా బాగుంది, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. ఇలా అన్ని రకాల వాళ్లకు కూడా చాలా శ్రేయోదాయకముగానే ఉన్నది. కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ద్వితీయంలో రాహు ఉండేటువంటి దాని వలన ఎవరో ఒకరు అడ్డపడడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు వ్యక్తులను కోప్పడితే లాభం లేదు. శాంతముగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళితే తప్పకుండా మీకు విజయం అనేది లాభిస్తుంది. విజయం అనేటువంటిదే మీకు ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమయానికి అనుకూలవంతముగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాది నిర్ణయాలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళతారు. వాహనాలు కొనుక్కుంటారు, లోన్లు శాంక్షన్ అవుతాయి. భూపరంగా ఏదైనా కేసుల పరంగా ఉంటే గనక కొంచెము వాయిదాలు పడతాయి. మీకు మేలు జరుగుతుందని చెప్పలేను కానీ వాయిదాలు పడతాయి. కానీ ఆ భయం అయితే ఎప్పుడూ ఉంటుంది గాక మీకు కొంచెం భీతాహంగా. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడొద్దండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా మాట్లాడండి, మేలు జరుగుతుంది. జయోస్తు.